ప్రజలకందరికీ నమస్కారం. మొన్నటి దినం కొండరెడ్డి శివచంద్రారెడ్డి కొత్తపల్లె సర్పంచ్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ పెయిడ్ ఆర్టిస్టులు తను తెచ్చుకొని యువతలో ఎవరైతే తెచ్చుకోవడం లేదు, ఒరుగుడి ఓబులెడ్డి వీళ్ళకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు అని ప్రస్తావన చేయడం జరిగింది. పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎక్కడ ఏం ప్రచారం చేయడంలో మామూలుగా మా ఎమ్మెల్యే దొరతోనే తిరుగుతున్నాం, చేస్తానన్నాం. ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ అయినా సరే జెండాలు మోసేదానికి అదే పనిగా కొంతమందిని 20 మందినో 30 మందినో ప్రతి పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ నువ్వు దీనే ఇప్పుడు క్యాన్వాస్ చేస్తూ వస్తున్నావు, ఒకరోజు జెండా పట్టుకొని చేసినావు, ఓ రోజు మౌనంగా వీధులు తిరుగుతున్నావు. అది నీకు పిచ్చా ఎర్రనో అయితే మాకైతే అర్థం కావడం లేదు. దేని తిరుగుతున్నావు నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు మొత్తం పెట్టుకున్నావు. నీ దగ్గర ఎవరైనా సరే 10 మంది లీడర్లు ఎవరైనా ఉన్నారా? 10 మంది ఇక్కడ తిరిగేటోళ్ళు 4-5 మంది తెలుగుదేశం వాళ్ళు అయితేనే, ఇక్కడ మేమైతే కానీ ప్రతి ఒక్కరు లీడర్లను పెట్టుకొని కౌన్సిలర్లు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. మరి నువ్వు ఎందుకు తిరుగుతున్నావో ఏం అర్థం కావడం లేదు. నువ్వు ఎమ్మెల్యే పదవి కావాలని ఆశిస్తున్నావు, దానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది. నువ్వు అందులో పంచాయతీ ప్రెసిడెంట్ నా స్వశక్తులతో గెలిచినా అని అంటున్నావు. అది నగ్న సత్యం, నీకు తెలుసు. ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తావా చెప్పు. నీకు మా ఎమ్మెల్యే ఎలాంటి సహకారం అందించలేదా? నువ్వు ఎమ్మెల్యే ఈయన సర్పంచ్ కాకముందు అమృతానగర్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టించి ప్రతి ఒక్క చోట టెంకాయ కొట్టించి నిన్ను ఇంట్రడ్యూస్ చేసినాడు. మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయినట్టు మాట్లాడుతున్నావు. నాది ఓటమిరిగానే నేను గెలిచిన స్వయం శక్తితో అంటున్నావు. గతంలో మీ అన్న కానీ మీరు కానీ ఓడిపోలేదా? నీ భార్య ఓన్లీ ఒక వార్డు మెంబర్గా ఓడిపోయింది. దీనికి ఏం జవాబు చెప్తావా నువ్వు? ఈ పొద్దు అన్ని సహాయ సహకారాలు మా ఎమ్మెల్యే ద్వారా పొంది అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే తత్వం నీది. నువ్వు ఎందుకు చెడ్డైనావు? నువ్వు నీ అవినీతి అంతా ప్రశ్నించినాడు. మా ఎమ్మెల్యే ఇంత అవినీతి చేస్తున్నావు, పద్ధతి కాదని చెప్పినందుకు నువ్వు దూరమైనావు. ఇవన్నీ చెప్పు, రా చర్చ కోసం రా, ఎక్కడ కూర్చుందామో డిబేట్ పెడదాం. అంతేగాని మాటికి నువ్వు చెప్పడం అనేది సబబు కాదు. నిన్ను మేమైతే కోరుతున్నాము, పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి చీడపురుగులు పార్టీలో ఉండకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముద్దు ఇక్కడ రాచమల్లు వద్దు అని అంటే ఏంటి అర్థం? నువ్వు ఏం సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అనుకుంటున్నావు? అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే నువ్వు వెన్నుపోటే రకంగా తయారవుతున్నావు. ఈ చేష్టలన్నీ ఎవరికి తెలియదు నీకు. కాబట్టి ఇతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను మనసావచ్చ కోరుకుంటున్నాం. అతి త్వరలో చేయాలి. ఇట్లా నువ్వు పో, ఎక్కడికైనా పో. నీ మనసులో ఒకటి పెట్టుకుంటావు. నువ్వు ఆల్రెడీ సంప్రదింపులు జరిపినావు నువ్వు అవతల పార్టీ వాళ్ళతో. పోయే ముందరగా ఇక్కడ ఎంత డ్యామేజ్ చేసిపోతే అంత ప్యాకేజ్ ఉన్నట్టుంది నీకు. ప్యాకేజ్కి మాట్లాడుకొని పోతున్నావు నువ్వు. పోయేటోను ఇప్పుడే పో, రిజైన్ చేయి. ఈ పార్టీ ద్వారా వచ్చిన సంక్రమించిన పార్టీ పదవిని చేయి. పార్టీ పదవి చేసి వచ్చేది బట్ నీ ప్రెసిడెంట్ పదవి కూడా రాజీనామా చేయి. రాజీనామా చేసి బయటికి పోయి మళ్ళీ వచ్చి గెలుచు. అప్పుడు ఒప్పుకుంటాం కొండరెడ్డి శివచంద్రారెడ్డి మొగోడు రబ్బా అని చెప్పేసి. ఇక్కడ అందరినీ ఉపయోగించుకొని మాలాంటి వాళ్ళందరం కష్టపడి నేను ప్రెసిడెంట్ని చేసే నువ్వు ఈ పొద్దు స్వయం శక్తి వల్ల గెలిచిన అంటావా? మీ అన్న ఓడిపోలేదా రమనాటి వాళ్ళ చేతిలో? రమనాటి పుణ్యాన ఒకసారి గెలిచినారు, మళ్ళీ పెట్టి ఓడిపోయినారు. సొంతం మీ భార్య వార్డు మెంబర్గా గెలవలేకపోయింది. మరి నువ్వు అట్లా మాట్లాడితే పద్ధతి కాదు శివచంద్ర. కొంత నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమా. ఏదైనా రాజకీయాల్లో ఏదైనా విభేదాలు ఉంటాయి, అవి కూర్చొని సరిదిద్దుకోవాలా. అంతేగాని రాచమల్లికి అయితే చేయమంటావు అంటే ఎవరైతే హత్య మీరు రమనాటి సార్ వాళ్ళకు మీకు ఉన్నాయి ఏ ఆరోపణలు ఉన్నాయి. అంత శత్రుత్వంతో మెయింటైన్ చేసి మీరు వాళ్ళతో అయినా కలుసా అంటున్నావు. అంత శత్రుత్వం మా ఎమ్మెల్యే అంత ద్రోహం ఏం చేసినాను నీకు? అంటే సాయం చేసిన మనస్తత్వం మనిషికి నువ్వు ద్రోహం చేస్తావా? అసలు ముందు నీకు బజార్లో నువ్వు అనుకుంటున్నావు ఏందో గెలుస్తాం చేస్తామని చెప్పేసి. నీ వార్డులో ఎప్పుడైనా సరే అమృతానగర్లో నువ్వు గెలిచి ఇప్పుడు వార్డు మెంబర్లు ఒక 2 రాజీనామా చేసి గెలుచు. 2 గెలిచాయా, ఒక్కరిని గెలుచు. నీకు ఛాలెంజ్ చేస్తానా నేను. కాబట్టి పద్ధతి కాదు. ఏదైనా ఉన్నావు పార్టీలో ఉన్నావు, నీకు నచ్చలే పో, సైలెంట్గా పో. అవతలకు పార్టీలోని ద్రోహం చేసేది అంతే నువ్వు. కాబట్టి ఇకనైనా సక్రమంగా నువ్వు ఏ దావ చూసుకుంటా చూసుకొని పో. నువ్వు ఇక్కడనే ఉంటే పార్టీని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలా, 1-2 రోజుల్లోనే చేయాలా అని మా పార్టీ కడప అధ్యక్షుల వారిని, మా ఎంపీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం.